హలో అందరికీ. నాన్ వెజ్ ప్రియులే కాకుండా వెజ్ ప్రియులకి ఇది ఒక మంచి చక్కని కూర. దీన్ని ట్రై చేయండి, బాగుంటుంది. ఒక ప్లేట్లోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా నువ్వులపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని పక్కకు తీసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 4 టమాటాలను కడిగి క్లీన్ చేసుకొని అది ప్యూరీలా చేసుకొని ఉంచుకోవాలి. అందులోకి స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని కొద్ది పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఉడకనివ్వాలి. ఈలోపు ధనియాలు అవి మిక్సీ చేసుకొని కొద్దిగా జ్యూస్లా చేసుకొని అందులో వేసుకోవాలి. కొద్ది చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. ఫ్రై అయిన అరటికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా ఉడకనిస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.